హాయ్ ఎవ్రీవన్. టెట్ ప్రీవియస్ క్వెషన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము. మ్యాథ్స్ క్వెషన్స్ అండి. ఫోర్త్ క్వెషన్. క్వెషన్ పేపర్‌లో 94థ్ క్వెషన్. రవి బారోడ్ ₹10,000 at 10% per annum for 3 years at simple interest. Raju borrowed the same amount for the same period at 10% per annum, compounded annually. Then the difference of their interest paid is. రవి ₹10,000ని 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీకి అప్పు తీసుకొనగా, రాజు అదే మొత్తాన్ని అదే కాలానికి 10% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టు పద్ధతిని తీసుకొనెను. అయితే వారు కట్టే వడ్డీల మధ్య భేదం. ఆప్షన్స్ 300, 310, 320, 330. రవి ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ, రాజుదేమో చక్రవడ్డీ. ప్రిన్సిపల్ అంటే అప్పు తీసుకునేది 10,000, వడ్డీ శాతం 10%, టైం 3 సంవత్సరాలు. సింపుల్ ఇంట్రెస్ట్ రవిదేమో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ R/100. ఇది ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేసేస్తే 10,000 ఇంటూ 3 ఇంటూ 10/100 3,000 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు రాజుది ఏంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ t. అప్పుడు ప్రిన్సిపల్ 10,000, 1 + R అంటే 10/100 హోల్ పవర్ 3. క్యాలిక్యులేట్ చేస్తే 13,310 వస్తుంది. ఇప్పుడేమో కావాలి మనకి? రాజు కట్టాల్సిన వడ్డీ అసలు నుంచి ఇప్పుడు ఎంత అయిందో అది తీసేస్తే వడ్డీ వస్తుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత అయింది? 13,310. అసలు 10,000 మైనస్ చేస్తే ₹3,310. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాజుకేమో 3,310, అదే రవికేమో 3,000. అది సింపుల్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఏమడిగినాడు క్వశ్చన్లో? మధ్య భేదం, ఆ రెండు వడ్డీల మధ్య భేదం, డిఫరెన్స్ అడిగినాడు. డిఫరెన్స్ చెప్తే డిఫరెన్స్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ మైనస్ సాధారణ వడ్డీ. 3,310 మైనస్ 3,000 310 ఆన్సర్. ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.